చెందిన వైఎస్సీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో పోలీసుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ మేయర్ పాక సురేష్ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న జాతరలో జరిగిన గొడవ సమయంలో దస్తగిరి ప్రాణహాని ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆరోపించారు. అప్పుడు భద్రత కల్పించి ఉంటే ఈ హత్య జరగకుండా ఉండేదని ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తిగా నిష్పాక్షికంగా జరగాలని, అసలు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాలను వెలికి తీసే దిశగా పనిచేయాలని సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే వ్యక్తి మా పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి, నిత్యం పార్టీ ఆఫీస్లో ఉంటూ అందరితో కూడా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చంపడం అనేది దారుణమైన విషయం. అది ఎందుకు చంపినారు ఏంటి అనే మూలాల్లోంచి అధికారులు విచారణ కొనసాగించాలి తప్ప, ఏదైతే మర్డర్ జరిగినప్పుడు దాదాపుగా 50-60 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసినారంటే దానికి సంబంధించిన వైఫల్యం ఎవరిదని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలి. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాకు ఏదైతే రక్షణ కల్పించమని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు అంతమంది దాదాపుగా 40-50 మంది వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, మేము బయటికి పోవాలంటే భయం ఉందంటే పోలీసులు కనీసం వాళ్ళకి రక్షణ కల్పించకుండా వాళ్ళు గంజాయి తాగి ఉండారులే, వాళ్ళని వదిలేయండి, మీరు రిమ్స్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన పోలీసులు. అది ఎందుకంటే ఒక గంజాయి తాగిన వాళ్ళు కానీ ఒక మైకంలో ఉంటే వాళ్ళను ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని మీరు జరిగిన వారం రోజులు కూడా ఒక కోణంలో విచారణ చేసి, ఎప్పుడైతే మీరు విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏవైతే రాబోయే ఎన్నికలు, ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కడపలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేము అని చెప్పేసి ఈ హత్యలో గంజాయి విపరీతంగా కడపలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి విచ్చలవిడిగా ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మనకు చెడ్డపేరు తెస్తాయనే ఉద్దేశంతో ఏదో ఇతను చేసిన లావాదేవీలను పూచిగా చూపించి ఏవైతే జరిగిన ఈ లావాదేవీల ద్వారా వీళ్ళను మర్డర్ చేసినారని చెప్పేసి ఒక కోణాన్ని వాళ్ళు అక్కడ రచించి దాన్ని పత్రికలకు లీకులు ఇచ్చి పత్రికల్లో వచ్చిన కథనాలను తీసుకొని అధికారులు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ముందు ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఆ గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు, వాళ్ళు ఏ విధంగా విచక్షణగా మర్డర్ చేసినారని చెప్పేసి ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేవలం ఆస్తి లావాదేవీలు ఏదో దీంట్లో వాళ్ళు చంపాల్సిన అవసరం ఉందని, ఆస్తి లావాదేవీలు చంపాల్సిన అవసరం ఉంటే వాళ్ళ పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? అంత వాళ్ళ మధ్య గొడవలు ఉంటే కనీసం మా నాయకుల దృష్టికో మా దృష్టికో నిత్యం మేము ఆయనకు అందుబాటులో ఉంటాం, ఒక్కరోజు కూడా మా మధ్య ఆస్తి లావాదేవీలు ఉండన్న విషయం కూడా ఆయన తెలపలేని విషయం. అంతేకాదు దస్తగిరికి కానీ నిత్యానందరికి కానీ ఎక్కడా కూడా లావాదేవీలు లేవని చెప్పేసి ఆయన కూడా గతంలో మాతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన డాక్టర్లతో కానీ ఇంకా ఇక్కడ కడపలో ఉన్న ప్రముఖులందరితో కూడా వ్యాపారం చేసే పరిస్థితి. రేపొద్దున రాబో పరిస్థితుల్లో నిన్న వాళ్ళ మిస్సెస్ కూడా అదే చెప్పింది, ఎటువంటి లావాదేవీలు మా భర్తకు కానీ ఆయనకు కానీ ఉంది. ఇప్పుడు దొరికిన డాక్యుమెంట్లో ఒకటి ఉంటే ప్రూవ్ చేయించండి. అవన్నీ చెప్పకుండా కేవలం పత్రికలకు మీరే అధికారులు లీక్ చేయడము, ఆ పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తిని వాళ్ళను అరెస్ట్ చేసి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం మరీ దారుణంగా ఏంటంటే ఆ మంత్రులు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతుంది. కడపలో ఉన్న వాళ్ళకు ఈ విషయాలు తెలుస్తాయని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి ఉన్న నాయకులకు స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు రాయించడము, జగన్మోహన్ రెడ్డికి దీంట్లో సంబంధం ఉందని చెప్పడము నిజంగా ఇది బాధాకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా అధికారులు ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా.